దివి నుండి భూమికి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులారా, మీ అందరికీ వందనం. మనకుండేది 45 నిమిషాలు కదా. ఏమి ఒక్క శ్లోకం చెప్పుకుంటాను, సింపుల్ శ్లోకం. మామూలుగా నేను తత్వం చెప్తుంటాను. ఈ మామూలుగా ధ్యానంలోకి వచ్చిన తర్వాత కొంచెం ఇబ్బందులు వస్తుంటాయి. మానేశాను, దగ్గర 3-4 సంవత్సరాలు మానేశాను. మళ్ళీ మేడం పిలిస్తే చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ వస్తున్నాను. మామూలుగా మీకు గీత శ్లోకం తెలిసిందే, మాత్ర సదృశస్తు కౌంతేయ. మామూలుగా అందరూ బొమ్మ చెప్తూ ఉంటారు. నేను ఏదైనా సరే బొరుసు చెప్తాను, బొమ్మ ఎవరైనా చెప్తారు, కానీ దాని విలువ నిర్ణయించేది బొరుసే. ఇప్పుడు జీవితం ఉంది. అసలు జీవితం అంటే ఏమి? జీవితం, జీవి, ఈ జీవి, ఈ ఆత్మ. తం అంటే ఈ ఆత్మ ఒక దేహము నుంచి మరొక దేహములోనికి ప్రవేశించి నిష్క్రమించేంత వరకు, మరణించేంత వరకు ప్రయాణించే యాత్రనే జీవితం. ఇది నిజమైన జీవితం. మామూలుగా చాలామంది వివాహం చేసుకుంటారు, అంటే మీకు నచ్చాక చేసుకుంటారు, అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ. కానీ ఏమొస్తుందేమో 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళ తర్వాత ఏదో కొంచెం ప్రాబ్లం వస్తుంది. జీవితము ఉన్నదానిని అలాగే స్వీకరించాలి. మధ్యలో ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ చాలామంది వెళ్ళిపోతుంటారు. అలా వెళ్ళిపోకూడదు. భగవద్గీత ఒప్పుకోదు. ఆసక్తి అనభస్వంగ పుత్రధార గృహాదిషు నిత్యంచ సమచిత్వంత ఇష్టానిషోపజ. ఏదైనా సరే కేవలం బుక్లోనే కాదు, భార్య ద్వారా జ్ఞానం తీసుకోవాలి, కొడుకు ద్వారా జ్ఞానం తీసుకోవాలి. అది తీసుకోకుండా చాలామంది వెళ్ళిపోతుంటారు. వెళ్ళిపోతే దానికోసమే మరో జన్మ తీసుకోవాల్సింది, డౌటే లేదు. గీతలోనే కాదు, బ్రహ్మంగారు చెప్పారు, వద్దనున్న గురుని వైపు గారకలేక వెర్రి మొద్దుల వెతుకులాడి దిక్కుమాలినది పోయి. వద్దనున్న గురువు అంటే భార్య. నిజానికి అందరూ మంచి భార్య గొప్పది అనుకుంటారు. నా ఉద్దేశంలో గయ్యాల భార్యే బెస్ట్. తొందరగా మోక్షం వస్తుంది. 100 గ్రంథాలు చదివిన అర్థము కాని వేదాంతము 20 సంవత్సరాలు భార్యతో కాపురం చేసి టీకా తాత్పర్యాలతో సహా మొత్తము అర్థమైపోతుంది. కానీ చాలామంది భార్యను తప్పుడుతుంటారు. కానే కాదు, ఆమెను ఎంచుకుంది మనమే. అది గీతలో రాదు, వేరే సబ్జెక్టులో వస్తుంది, ఊరికే కాదు. కానీ ఆ బుర్రకి నన్ను ఒప్పుకోరు, అంగీకరించరు. పైన మనం మాట్లాడుకొని వస్తాం. కొడుకు కూతురు అలా కాదు, వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. భార్య భర్తలు మాత్రం భర్తే డిసైడ్ చేసుకుంటాడు, భార్యే డిసైడ్ చేసుకుంది. వీళ్ళిద్దరు మాత్రం. కూతురు మాత్రము తల్లిదండ్రులు సంతోషపెట్టడానికే జన్మ తీసుకుంటుంది. కొడుకు అలా కాదు. నేను ఎంత చేసినా నా కొడుకు రివర్స్ తిరుక్కుంటా అంటే మనకు పుట్టే కొడుకు 6 ఉంటారు. నేనుగా చెప్పింది చాగంటి కోటేశ్వర అద్భుతంగా చెప్తాడు. చిత్తుపుత్రుడు, రుణపుత్రుడు చాలామంది ఉన్నారు. పుత్రుడు, అది నిజమే. అది అంటే ఉన్నదానిని మనము ఏదైనా సరే వద్దని అనరాదు. అది కేవలం భార్యాభర్తే కాదు, పదవి కావచ్చు, అన్నం కావచ్చు, ఏదైనా కావచ్చు. మన దగ్గరికి ఏదైతే వచ్చిందో అది నచ్చినా నచ్చకపోయినా అంగీకరించాలి. అందుకే మన గురువుగారు సింపుల్ చెప్పేశారు, నో కంప్లైంట్స్, నో కంపారిజన్, నో కామెంట్స్. దాంట్లో ఎంతో అర్థం వస్తుంది. లేని దానికోసం ఎప్పుడు మనం ఎక్కువగా ఆరాట పడకూడదు. ఈ జీవితము మారుతూ ఉంటుంది. మామూలుగా కృష్ణుడు తన సుభద్రతో ఒకసారి చెప్తాడు, దేనినైనా పొందడము గెలుపు కాదు. కృష్ణుడు చెప్పింది, దేనినైనా ఓడిపోవడము ఓటమి కాదు. పరివర్తన అనేది కాల స్వభావం, మారుతూ ఉంటుంది. ఎవడైతే స్థిమితంగా ఉంటాడో వాడే నిజమైన గెలుపు. శాంతంగా కూల్గా ఉండాలి. అది కృష్ణుడు ఒకసారి సుభద్ర చెప్తాడు. మారే జీవితంతో పాటు మనం కూడా మారాలి. మనం కూడా గిరగిసుకోకూడదు. అది అబ్బాయి కావచ్చు, ఎవరైనా కావచ్చు. మా నాన్న ఇలాగే పెంచాడు, కుదరదు. ఇది కలియుగం. సత్యయుగము
కాదు, అనుగుణంగా మారాలి. కానీ ఎలా మారాలి అంటే ఇప్పుడు చూడు, ఊసరవెల్లి రంగు మారిందే కానీ ఊసరవెల్లి బల్లి కాదు. అంటే మన ఉనికి నాశనం కానంత వరకు మనం మార్పు చెందాలి. భార్యకు అనుగుణంగా మారాలి, కొడుకుకు అనుగుణంగా మారాలి, అందరికీ అనుగుణంగా మారాలి. కానీ మనల్ని గౌరవించేంత వరకు మనం మారుతూ ఉండాలి. మన గౌరవానికి, మన ఆత్మ గౌరవానికి ఎప్పుడైతే దెబ్బ తగులుతుందో అప్పుడు రివర్స్ తిరుక్కోవచ్చు. అది నిజమే. అది ఈ మారకపోతే ఏమవుతుంది అంటే, గాలి వానకు ఏ విధంగా చెట్లు కొట్టుకుపోతాయో మన లైఫ్ కూడా ఆ విధంగా కొట్టుకుపోతూ ఉంటుంది. నిజమే కదా. చాలామంది ఈ శరీరం శాశ్వతం అనుకుంటారు. శాశ్వతం కాదు. రక్తమాంసపు తోలు బొమ్మన్నా, సారమైనది ఒకటి లేదన్నా. చాలా పెద్ద పాట, అది ఈజీగా 1 hour పడుతుంది పాట, సింపుల్. కానీ దీనికోసం జీవుడు అల్లాడుతూ ఉంటాడు. నిజమైన శత్రువు, మన శత్రువు ఉన్నారు కదా, ఎవరైనా కావచ్చు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, నిజంగా వాడే మన హీరో. అది భార్య అయినా సరే ఆమె మన హీరో, భర్త అయినా సరే ఆమె మన హీరో. అత్త ఉంది గెయ్యాలి, ఆమె నిజమైన హీరో. కానీ మనం ఒప్పుకోం. తత్వం చాలా గంభీరంగా ఉంటుంది. తత్వసారము తెలుసుకోరన్నా, నిజము తెలుసుకొని లాభముందన్నా. గాంధీకి మంచి పేరు రావడానికి కారణం ఎవరు? గాడ్సే వల్ల కీర్తి వచ్చింది. మనం ఒప్పుకోం. యేసు ప్రభువుకి ఎప్పుడు వచ్చింది? సిలువ కొట్టిన తర్వాత మంచి పేరు వచ్చింది. సోక్రటీస్కి విషం పెట్టినప్పుడు పేరు వచ్చింది. భీమునికి బలం రావడానికి కారణం ఎవరు? కౌరవులే. ఎత్తి నీళ్ళు ఎత్తేస్తారు. ఆ స్టోరీ అంతా తెలిసిందే. అంటే అదేవిధంగా భర్త కానీ భార్యకు కానీ ఎవరంటే కీర్తి రావడానికి మామూలుగా వీళ్ళందరినీ విషపాములు అంటారంట. కానే కాదు. ఇప్పుడు గాడ్సే అంటాడు, విషపాము అంటాడు. తత్వం చాలా సూక్ష్మంగా ఉంటుంది. వీళ్ళందరినీ ఎవరిని, ఈ కౌరవులు కానీ విషపాములు అంటారు. కానీ విషపాములు కాదు, వీళ్ళంతా వానపాములు. ఇప్పుడు భూమికి వానపాముల వలనే మంచి సారవంతం అవుతుంది. వీళ్ళ వలనే, ఈ భార్య వల్ల కావచ్చు, భర్త వల్ల, వీళ్ళ వలనే భర్తకు మంచి పేరు వస్తుంది. అదే భగవద్గీతలో మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోస్తు సుఖదక్కదాహ ఆగమనాపాయన కూడా వస్తుంది. సెకండ్ లైన్లో వస్తుంది. దాని గురించి కృష్ణుడు అద్భుతం చెప్తాడు, ధర్మరాజు చెప్తాడు, నాకు రాజుల కథలు వస్తుంది. ఇదే భరతుడు కూడా ఒక కథ వస్తుంది. అంటే సుఖము శాశ్వతము కాదు మిత్రులారా, కేవలం విహంగ వీక్షణ చేస్తున్నాను, సింపుల్ చెప్పిస్తున్నాను. సుఖము శాశ్వతం కాదు, దుఃఖము శాశ్వతం కాదు. మనం ఏం చేస్తాం? ఎప్పుడైనా సరే ఎదుటివాడి మీదకి దోషం ఆరోపిస్తాం. మన తప్పు ఉండదు, అయినా సరే నిజమే. ఇప్పుడు నీకు కనిపించేటప్పుడు దోషం మన మీద ఉండదు, కానీ దోషమంతా మనదే ఉంటుంది. కానీ ధ్యానులకు బాగా ధ్యానం చేసేది బాగా అర్థమవుతుంది. అదంతా మన కర్మ వలనే భార్య మనని పీడిస్తుంది, మన కర్మ వలనే కొడుకు మనని పీడిస్తున్నాడు. కానీ ఇది ఎవరు అంగీకరించడు. ఈ ఒకసారి భరతుడు అద్భుతంగా చెప్తాడు. అంటే మనం ఎదుటి వాళ్ళ మీద దోషం దోషిస్తుంటాం కదా. భరతుడు ఒకసారి, రాముడు అరణ్యవాసం పోతాడు, మీకు తెలిసిందే. రాముడు అరణ్యానికి వెళ్ళగానే 7 days తరువాత దశరథ మహారాజు చనిపోతాడు. చనిపోయిన తర్వాత మంత్రి భరతుని పిలుచుకొని వస్తాడు. భరతుడు నేరుగా తల్లి దగ్గరికి వెళ్తాడు. అమ్మ, ఏమంత రాజభవనం అంతా చాలా సైలెంట్గా ఉంది, నిశ్శబ్దంగా ఉంది అని అడుగుతాడు భరతుడు తల్లిని, కైకేయిని. అప్పుడు కైకేయి ఏమి అద్భుతంగా మాట్లాడదు. నాయన, పుట్టినవాడు మరణించక తప్పదు. నాయన దశరథ మహారాజు మీ తండ్రి గారు మరణించాడు అంటే వెంటనే భరతుడు ఓని ఏడుస్తూ ఉంటాడు. వెంటనే కైకేయి, నాయన కాబోయే రాజు ఇలా దుఃఖించకూడదు నాయన, ఏడవకూడదు. భరతుడికి ఏం అర్థం కాదు. వెంటనే తల్లి ద్వారా, కైకేయి ద్వారా మొత్తం తెలుసుకుంటాడు. ఎవడు? భరతుడు. వెంటనే భరతుడు కత్తిసుకుంటాడు. నిజమిత్రులారా, తీసుకొని కైకేయిని చంపడానికి వెళ్ళిపోతాడు, తీసుకుంటాడు, చంపేదానికి పోతాడు. వెంటనే కత్తిని పైకెత్తాడు భరతుడు. వెంటనే భరతుడు ఆలోచిస్తాడు, నిజానికి రాముడి కంటే భరతుడి క్యారెక్టర్ చాలా అద్భుతంగా ఉంటుంది మిత్రులారా. కానీ పెద్దగా పైకి కనిపించదు, రాముడి క్యారెక్టర్ ఎక్కువ కనిపిస్తుంది. రాముడి కంటే భరతుని తక్కువ కాదు, చాలా. రాముడే మెచ్చుకుంటాడు భరతుని ఒకసారి.
నిన్ను చంపితే నేను రాముడి దగ్గరికి వెళ్ళినప్పుడు రాముడు నన్ను ఓరి మాతృహంతకుడా అని నన్ను దూషిస్తాడు, నాతో మాట్లాడు, అందుకోసం నిన్ను వదిలేస్తున్నాను అంటాడు. నిజం మిత్రులారా, వదిలేస్తున్నాను. అవును, అయినా సరే నీకు ఇలాంటి బుద్ధి పుట్టిండేమని తిట్టాడు. కానీ నిజానికి కౌసల్య కంటే ఎక్కువ ప్రేమించేది కైకేయే. నిజం మిత్రులారా, రాముణ్ణి ఎక్కువగా ప్రేమించేది కైకేయే, కౌసల్య కూడా రియల్ స్టోరీలో ఉంది. కానీ నీకు ఇలాంటి బుద్ధి పుట్టిందేమి అని తిడతాడు భరతుడు. వెంటనే పక్కన మందర ఉంటుంది, నాయన ఈ ప్లాన్ చేసినంతా నేనే చెప్తాడు. పక్కన శత్రుఘ్నుడు ఉంటాడు, భరతుంటే పక్కన శత్రుఘ్నుడు ఉంటాడు. మందరను చంపడానికి కత్తి పక్కెత్తేస్తాడు. ఎవడు? శత్రుఘ్నుడు. వెంటనే భరతుడు, వద్దు శత్రుఘ్న, ఆమె తప్పేమీ లేదు. ఇది మన జీవితానికి అప్లై చేస్తుంది. నిజానికి ఆమె కారణం, మెయిన్ రోల్ మందరే. మనమైతే ఈజీ కొట్టేస్తాం, కానీ సూక్ష్మం చాలా గంభీరంగా ఉంటుంది మిత్రులారా. వెంటనే శత్రుఘ్న, ఆమె తప్పేమీ లేదు, మందర తప్పేమీ లేదు. ఎందుకంటే దాసులు, ఆమె సర్వెంట్ కదా, దాసులు యజమాని మంచి కోరి మెచ్చుకోవాలని చేస్తారు. నిజమే కదా, అది నిజమే. ఇది కైకేయికి బుద్ధి ఉండాలి. ఆమె చెప్పింది సరే, ఇది మనకు అప్లై చేసుకో. ఇది రియల్స్. మనం రామాయణం తీసుకోక మిత్రులా, మనం తీసుకోవాలి. మన ఇంట్లో దాసీనో మన బావమర్దో ఎవడో వస్తాడు, ఏదో చెప్తాడు, నీకు బుద్ధి ఉండాలి కదా. వాడు మాత్రం నమ్మ ఎట్టమ్మతావు, నీకు బుద్ధి దేవుడు బుద్ధి ఇచ్చాడు కదా. అదే భగవద్గీత లాస్ట్ చూడండి, కృష్ణుడు మొత్తం చెప్పేసిన తర్వాత కృష్ణుడు యుద్ధం చేయమని ఏం చేస్తామంటాడు. అర్జునుడితే నష్టో మోహం సుప్తి లద్ద అంటాడు. అర్జునుడు గుర్తుపెట్టుకొని మిత్రురా, యుద్ధం చేయడం ఎప్పుడు చెప్పడు కృష్ణుడు చెప్పడు. కైకేయికి బుద్ధి ఉండాలి కదా. ఆమె ఏదైతే చెప్పింది వెంటనే, అది కాకుండా ఆమె మామూలు మనిషి కాదు. ఎవరు కైకేయి? రాజకుమారి. రాజకుమారికి మంచి బ్రెయిన్ ఉంటుంది, విషయం అంతా తెలుసు కదా. అంటే వెంటనే శత్రుఘ్నుడు ఇదంతా కైకేయి తప్పే అంటాడు. వెంటనే భరతుడు, కైకేయి తప్పు కాదు. ఎందుకు కాదు? తల్లి బిడ్డ క్షేమము కోరును, తల్లి తప్పు కానే కాదు. నిజమే, భరతుడు కరెక్టే. తల్లి ఇప్పుడు బిడ్డ క్షేమం కొడుతుంది కాబట్టి తల్లి తప్పు కాదు. అంటే కైకేయి తప్పు కాదు. అయినా రాజుకు బుద్ధి ఉండాలి. ఎందుకంటే ఏ వరం అడిగితే ఆ వరం ఇచ్చా. నిజమే కదా, వరం ఇచ్చింది ఎవడు? దశరథుడు. రాజుకు బుద్ధి ఉండాలి, దశరథుడికి బుద్ధి ఉండాలి. వెంటనే శత్రుఘ్నుడు, అయితే తప్పంతా దశరథుడే అంటాడు. భరతుడు, శత్రుఘ్న, ఏమి తప్పంతా దశరథుడి కానే కాదు. రాజు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. నిజమే, ఫ్లాష్ బ్యాక్ చాలా గంభీరంగా పోతుంటావా. కైకేయిని పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళ డాడీ ఒక వరం అడుగుతాడు. ఊరికే కాదు, మీద ఆ కథను మీకు తెలుసుంటుంది. మరి చెప్పుకుంటే పోతే లెంత్ పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే కౌశల్యకి సంతానం ఉండదు, సుమిత్రకి సంతానం ఉండదు. కైకేయిని మూడో పెళ్లి చేసుకుని వాళ్ళ డాడీ వరం కదాడు. అంటే ఈ అమ్మాయికి పుట్టిన, నా బిడ్డకు పుట్టిన వాడే రాజు అవ్వాలి వరం తీసుకుంటాడు, మాట తీసుకుంటాడు ఎవడు? వాళ్ళ డాడీ. నిజమే. అప్పుడు దశరథుడు ఓకే అంటాడు. రాజు మాట ఇచ్చాడు. రాజు ఇచ్చిన మాటను నిలబెట్టేవాళ్ళు కదా. అయితే దశరథుని తప్పేమీ లేదు. రాజు ఇచ్చిన మాటను నిలబెట్టకపోతే, రాజు నిజమే మాట ఇచ్చాడు, మీకు కథ తెలిసి ఉంటుంది. నిలబెట్టకపోతే ఏమవుతుంది? ప్రజలు దీన్ని ఫాలో అవుతారు. రాజే ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు, మనం ఎందుకు నిలబెట్టుకోవాలి? మొత్తం రాజ్యం అంతా భ్రష్టు పట్టిపోతుంది. అంటే ఆ రాజ్యానికి మంచి పేరు రాజు, మన ప్రతిష్టను కాపాడుకోవాలి. అయితే శత్రుఘ్నుడు, అయితే ఇదంతా రాముడి తప్పే అంటాడు. ఏమి, దశరథునికి వయసు పైబడింది కదా. నిజమే కదా, వయసు పైబడింది. ఏదో బుద్ధిమాంద్యము కలిగినది రాముడు అనుకోవచ్చు కదా, వాడికి వయసు అయిపోయింది. నిజమే. నిజానికి దశరథునికి ఏమి మరణం లేదు మిత్రులారా, రియల్ మరణం లేదు. ఏమి, మాట మీద ఎరుక లేకపోవటం అని చనిపోతాడు. ఎవడు? దశరథుడు. మామూలుగా సినిమాలకు చూపిస్తారు, ఏదో అల్లరి నిరీక్ష సినిమాలో అతనికి పైన ఇది రాయరు. సేమ్ అదే రియల్ స్టోరీలో ఉంది మిత్రులారా. అతనికి డెత్ లేదు, కొన్ని వేల సంవత్సరం బతికిపోతుంటాడు. ఒక్కసారి అంటాడు అనమాట, అక్కడ ఆ స్టోరీలో వస్తుంది. ఈ దశరథునికి బుద్ధిమాంద్యం కలిగింది అనుకోవచ్చు కదా. రాముడు
తిరస్కరించవచ్చు కదా, నీ మాట ఇస్తే నేనెందుకు అరణ్యంగా వెళ్ళాలి అనవచ్చు కదా, ఎవడు రాముడు అనవచ్చు కదా. వెంటనే భరతుడు ఏమి ఇది రాముడు తప్పు కూడా కాదు. ఒకవేళ రాముడు తండ్రి మాట వినకపోతే లోకములో ఎవ్వరు తండ్రి మాట వినరు. ఎవరు తండ్రిని గౌరవిస్తారు? ఈ తప్పు రామునిది కదా, ఈ తప్పు కాదు. అయితే శత్రుఘ్నుడు అంటాడు ఈ తప్పంతా ఎవరిది అంటే వెంటనే భరతుడు ఈ తప్పంతా నాదే. నిజం, ఇది రియల్ జిమ్మా, మనం ఎత్తేసుకోం. ఈ తప్పంతా నాదే, నేనే కానీ ఇక్కడ ఉంటే ఇదంతా జరిగేది కాదు. ఇక్కడ తత్వం ఏమి అంటే మనము రోడ్డు పైన వెళ్ళేవాళ్ళు ఏమన్నా సరే, పనికి రాని వాళ్ళు మన ఇంటి పక్కన వాళ్ళు ఉంటారు కదా, మనల్ని ఏమన్నా సరే మనం వెంటనే రియాక్ట్ అవుతాం. ఆ విధంగా వెంటనే రియాక్ట్ కాకూడదు. గబక్కన ఏదైనా సరే భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఎవరైనా సరే ఏదైనా గబక్కన మాట అంటే వెంటనే రియాక్ట్ కాకూడదు, ఆలోచించాలి. మనము మన హితము కోరి ఎవరికి చెప్తారో వారి విషయములోనే తితిక్ష ఉండాలి. తితిక్ష అంటే సహనము, ఓర్పు ఉండాలి. చాలామంది వెంటనే ఏమంటారు, భర్త కానీ భార్య గబక్కనుకో నే అనలేదు వాదిస్తారు. అది ఏదైనా కావచ్చు, డబ్బు కావచ్చు, ఏదైనా కావచ్చు, వెంటనే భర్త కానీ భార్య కొడుకు కానీ ఏమంటారు వాదిస్తారు వెంటనే. నిజానికి ఇక్కడ భర్త తప్పు ఏమీ లేదు, కానీ భర్త ఏమన్నాడు తప్పంతా నాదే. అది నిజమే, పూర్వజన్మ కృతం పాపం ఉంటుంది, ఊరికే కాదు, అది నిజమే. అది నేను అనలేదు అని వాదించకూడదు. మనం వెంటనే నిరూపించుకునేదానికి ప్రయత్నం చేస్తాం, భర్త కానీ భార్య కానీ ఎవడైనా సరే. కానీ ఇక్కడ భర్తడు ఏ ప్రయత్నము చేయడు కూడా. మనం నిరూపించుకునే ప్రయత్నం చేయరాదు. అంటే నాలో ఏదో ఒక గుణాన్ని చూసి కౌశల్య నిందించింది, దీని కారణమంతా నువ్వే తిట్టింది, చాలా తిడుతుంది. ఎవరు? కౌశల్య భర్తని వచ్చిన తిడుతుంది, కౌశల్య నిందిస్తుంది, లక్ష్మణుడు కూడా నిందిస్తాడు. ఎవరిని? భరతుని నిందిస్తాడు, ప్రజలు కూడా నిందిస్తారు. కానీ భరతుడు ఎవరిని ఏమీ అనుకోలేదు, ప్రయత్నం కూడా ఏమీ అసలు చేయలేదు. ఎందుకంటే కాలమే సమాధానము చెబుతుంది. మనం రియాక్ట్ అయితే వాళ్ళకి పనిష్మెంట్ కొంచెం మిత్రులారా ఇక్కడ రాదు. నిజంలో నా జీవితంలో జరిగినాయి. మనం ఏదైనా నిజమే, మన తప్పేం లేదు. ఎదుటి వాడొక మాట అంటే కోపంతో తిట్టేస్తాం. కానీ మనము కానీ గమ్మును కూర్చొని ధ్యానం చేస్తే మన ఇన్నర్ ఉంటుంది. అది కానీ బాధపడితే వాడికి దెబ్బ ఆ విధంగా పడదు. జీవితంలో కోలుకోడు. నిజం మిత్రులారా, మనం వెంటనే మనం గబక్క తిట్టేస్తాము, కొట్టేస్తాము, చేస్తే భగవంతుడు పట్టించుకోడు. మనం కానీ బాధపడితే మన ఇన్నర్ కేవలం ధ్యానం మాత్రమే, వాడు అట్ట ఇట కొట్టదు, వాడి జీవితంలో కోలుకోడు. అక్కడ ఓర్పుతో అదే తితిక్ష, సహనము ఉండాలి. మామూలుగా మిత్రులారా, ఇప్పుడు శీతాకాలం వచ్చింది, మనం ఏం చేస్తాము? శీతాకాలం నిన్ను చేసిన వెంటనే స్వెటర్ వేసుకుంటే చాలు. అదేవిధంగా వాన వచ్చిందనుకో, వాన వస్తే మేఘాలు మనం తిట్టం, గొడుగు వేసుకొని మన పనులు మనం చేసుకుంటూ పోతాం. దేనికి మనం ఆక్షేపణ చేయడము లేదు. ఇదే తితిక్ష, ఇదే సహనమే ప్రగతి. అదే సాయిబాబా సింపుల్గా చెప్పేస్తారు భగవద్గీత మొత్తం. ఏది? శ్రద్ధ, సబూరి. చిన్నదే, కానీ ఆ శ్రద్ధ చెప్పుకుంటే ఓ ఇమ్మ భగవద్గీత అంత పోతుంది. 2 బాబా అయిపోయింది శ్రద్ధ, సబూరి. మనము ఎప్పుడైతే సహనాన్ని కోల్పోతామో నిన్ను నీవు కోల్పోయినట్లే. ఎవరైతే ధ్యానంలో సహనాన్ని కోల్పోతారో నిన్ను నీవు కోల్పోయినట్లే. మామూలుగా చాలామంది అంటుంటారు, భర్త ఎంత చేసినా సరే, భార్య ఎంత పని చేసినా సరే నువ్వు వేస్ట్ అంటుంటారు. ఎంతో పని చేస్తుంటారు, కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, ఆఫీసులో కావచ్చు, ఎవడో అంటాడు నువ్వు వేస్ట్ ప్రోడక్ట్ అని తిడుతూ ఉంటారు. అయినా సరే అప్పుడు నీకు ఇప్పుడు సహనం ఎవరుకొని వస్తుంది? ఎవరైనా దూషించినప్పుడు ఏమన్నా సరే స్థిరంగా ఉండాలి. అదే నిజమైన గెలుపు. మనకు అనుకూలమైనవి వస్తూ ఉంటాయి, ఒకసారి మనకు వ్యతిరేకమైనవి కూడా వస్తూ ఉంటాయి. మనం వెంటనే రియాక్ట్
కాకూడదు, ఉద్రేకపడకూడదు. పడితే ఏమవుతుంది అంటే దీని వలన మనము తిట్టింది వాడు, దీని వల్ల రియాక్ట్ అయితే మనము కొన్ని వేల జన్మలు తీసుకోవాలి. నేను చెప్పలేదు, భగవద్గీతలో వస్తుంది, కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాసనో మహాపాప్మ విద్యేన హ వైరవం. అర్జున, నీకు శత్రువు ఎవరు లేదు, నీ కోరికే. కోరిక అంటే మంచిది కావచ్చు, చెడ్డది కావచ్చు. గుర్తుపెట్టుకో, కోరిక అంటే కేవలం చెడ్డదే కాదు మిత్రుడా, మంచిది కూడా చెడ్డదే. నిజం మిత్రుడా. ఏదైనా అంత సింపుల్ చెప్పాలంటే, నడిచే దైవం కంచి పరమాచార్య ఒకసారి ఏమి సేవకుడు తోటకూర వడ్డిస్తూ ఉంటే ఏమి తింటూ ఉంటాడు. ఆహా, స్వామికి తోటకూర చాలా ఇష్టమా అంటే రోజు తోటకూర చేస్తూ ఉంటాడు. అదేం పెద్ద ప్రాబ్లం కాదు. వెంటనే ఆ కంచి పరమాచార్య గోశాలకు వెళ్ళి కసు తీసుకొని కస గీసుకుంటారు. జీవితంలో నేను తోటకూర తినను. ఎందుకు? తోటకూర శాకాహారమే కదంటే, ఆ తోటకూర కోసం నేను మరో జన్మ తీసుకోవాలి. ఆ నిజమిత్రులా, మంచి కోరిక ఏదైనా సరే, అది భార్య మీద కావచ్చు, కోరిక ఉండొచ్చు మిత్రులారా. ఇప్పుడు గీత చాలా సూక్ష్మంగా ఉండదు. కోరిక అంటే ఉండాలి కానీ ఉండకూడదు. మనం సంసారంలోనే ఉండాలి, పారిపోకూడదు. పడవ నీళ్ళలో ఉండాలి, నీళ్ళలో పడవ ఉండకూడదు. సంసారంలోనే మోక్షాన్ని పొందాలి. ఇదే సూక్ష్మములో మోక్షము మిత్రులా. అంతేందుకు, దీనివల్ల మనం ఈ కామం వలన వేల జన్మలు తీసుకోవాలి. అది మంచి కోరికైనా సరే, చెడు కోరికైనా సరే. నువ్వు మంచి కోరికైనా సరే, నేను నెక్స్ట్ జన్మలో గొప్ప ధనవంతుడు కావాలి, జన్మ తీసుకుంటాను. నేను నెక్స్ట్ జన్మలో గొప్పగా పుట్టాలనుకో, మళ్ళీ జన్మ. అదే రామకృష్ణ పరమహంస చాలా సింపుల్ చెప్తాడు. పుణ్యము బంగారు సంఖ్యలు, పాపము ఇనుప సంఖ్యలు. ఏదైనా బంధమే, పుణ్యమైనా బంధమే. నువ్వు దానం చేసావు అనుకో, పుణ్యం చేసావు, మంచిదే, వెరీ గుడ్. వెంటనే నీ కథలో పుణ్యం వేసేస్తారు, పైలోకాన్ని పోతావు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తావు. దేవుని ఒక తండ్రి అంటాడు, మళ్ళీ భూలోకాన్ని పోతావు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తావు. ఇదే మన జీవితము కాదు. అసలు దానం చేయకూడదా? గీత అటు ఒప్పుకోదు. నిష్కామ కర్మతో చెయ్యాలి. తేడా ఉంది మిత్రులారా. నువ్వు దానం చేయి, నిష్కామ కర్మ యాడ్ చేయి. నువ్వు భర్తకు సేవ చేయి, నిష్కామ కర్మ యాడ్ చేయి. నిష్కామ కర్మ చేస్తేనే నీకు జన్మ రాదు. ఒకవేళ ఇప్పుడు ఏదైనా సరే, ఇప్పుడు ఈ శ్లోకం ఏదైనా అనుకో, నేను చెప్తున్నాను అనుకో, వెంటనే నా గొంతులో తడారిపోతుంది. ఒక్క శ్లోకం బయట రానే రాదు. భగవంతుడు నా చేతి చెప్పిస్తున్నాడని చాలు, వెంటనే టక 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 అని గుర్తుకొస్తుంది. నిజమే మిత్రులారా, ఏది నిజమే అది. సరే, అంటే ఇదే కాదన్నమాట, ఇది నరకానికి ద్వారాలు. ఏది? ఇవి కోరికలు. ఏది? మళ్ళీ ఇంకో శ్లోకం చదువు. త్రివిధం నరకస్యే ద్వారం నాశనమాత్మ కామక్రోధలోభ తస్మాత్ ఏతత్రయం ప్రజేద్. ఈ మూడు నరకానికే మెయిన్ ఎంట్రన్స్ ద్వారాలు. కాబట్టి ఇవన్నీ ఉండదు. అయితే కామము డేంజరా, క్రోధము డేంజరా అంటే డేంజరే, కానీ డేంజర్ కాదు. గీత ఒప్పుకోదు మిత్రులారా. కామము లేకుండా జీవి ఉండలేడు, క్రోధము లేకుండా ఈ జీవి ఉండలేడు. మనం ధ్యానం చేస్తున్నాము, అరిషడ్ కానీ జయించాను, అసంభవం. నువ్వు ఎంత ధ్యానం చేసినా సరే అరిషడ్ జయించలేం. బ్యాలెన్స్ చేస్తున్నాం మనం. మరణించేంత వరకు ఎవరు జయించలేరు. కామాన్ని నేను బ్యాలెన్స్ చేస్తున్నాను. జలగను నేను పట్టుకోలేదు, ఆ జలగే నన్ను పట్టుకుంది. మిత్రులు చాలా తేడా ఉంది మిత్రులారా. ఏదైనా సరే కోరిక ఉండొచ్చు, నేను దాన్ని బ్యాలెన్స్ చేస్తున్నాను. కోపం ఉంది, అది రాక్షస గుణమే కదా అంటే, గీతలో దైవాసుల సంపత్తి విభాగములో దైవ గుణాలు ఉన్నాయి, రాక్షస గుణాలు అవసరం లేదు కదా అంటే అవసరం లేదు. కానీ గీత ఒప్పుకోదు. ఆ రాక్షస గుణాన్ని కూడా మనం చేయాలి, దైవీ గుణంగా మార్చుకోవాలి. ఇప్పుడు కత్తి ఉంది, నువ్వు ఉప్పేకైనా కోసుకోవచ్చు, కూరగాయలైనా తరుక్కోవచ్చు. ఇప్పుడు కోపం వచ్చింది, మన ఇంట్లో మన కొడుకున్నాడు, ఏదో మట్టి తింటూ ఉన్నాడు, లేకపోతే టీవీ 24 గంటలు, రేపు ఎగ్జామ్ టీవీ చూస్తున్నాడు. నాయన టీవీ చూడొద్దు, టీవీ చూస్తూ ఉంటాడా? అప్పుడు ఏం చేయలేదు, వెంటనే కోపం తెచ్చుకోవాలి. అంటే వాడు బాగుపడాలంటే కోపం తెచ్చుకోవాలి. అప్పుడు కోపం ఏమైంది? రాక్షస లక్షణము దైవీ లక్షణంగా మారుతుంది. గీతాచార్యునికి ఉపదేశం ఇస్తారు, ఊరికే కాదు. 26 దైవీ లక్షణం అద్భుతంగా ఉంటుంది. 3 శ్లోకాలు చెప్పుకోవాలంటే 3 నెలలు పడతాయి మిత్రులా. ఒక్కొక్క పదము చాలా అద్భుతంగా ఉంటుంది. గీతలు అన్నీ ఉన్న మిత్రుల, గీతలో చాలా సింపుల్గా ఉంటుంది. అందరూ ధ్యానం చేసే అనుభవాలు వస్తాయి. నాకు అనుభవాలు ఏమీ రాదు. కూర్చుంటే నాకు ఇలా చెప్పు వెంటనే నిద్ర వేయకుండా టక్క రాసుకుంటుండే మిత్రుల. సరే మిత్రుల, అంటే ఏదైనా సరే మనము రెమెడీ వెతుక్కోవాలి. భార్యనైనా సరే, భర్తనైనా సరే, ఎవరిని దూషించకూడదు. మన కర్మను అనుభవించడానికే ఈ భూలోకానికి వచ్చాం. ఎవరైనా మానవ జన్మ తీసుకున్నారంటే
99% ఎవరో 1 or 2 ఉంటారు. 98% వరకు మన కర్మను అనుభవించడానికే. పాపము అది 1% కావచ్చు, 2% కావచ్చు, 3% కావచ్చు, ఎంతో కొంత ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అది లేకపోతే మనం ఈ లోకానికే రానే రాము. ఆ కర్మను అనుభవించాలి. ఎందుకు కర్మను అనుభవించాలంటే దాని ద్వారా అనుభవాన్ని పొందడానికి, దాని ద్వారా జ్ఞానాన్ని పొందడానికి మనం ఈ లోకానికి వచ్చాం. పత్రిసారి కూడా అద్భుతంగా చెప్తారు, బుద్ధి లేని వారు ఇక్కడికి వస్తారు. అప్పుడు నాకేం అర్థం లేదు, బుద్ధి లేని వాడు ఇక్కడికి వస్తాడా అని. అద్భుతంగా పత్రిసారు ఒకసారి కొట్టాలో చెప్పారు మిత్రులారా. కానీ ఇది ఎవరైనా విన్నాను కదా, మన బుద్ధి లేదు అంటారు. కానీ నాకు ఇప్పుడిప్పుడే మెల్లిమెల్లిగా బాగా అర్థమవుతూ ఉంది మిత్రులు. నిజమే, అది బుద్ధి లేని చాలా అద్భుతంగా చెప్పారు పత్రిసారి చెప్పారు మిత్రులారా. మళ్ళీ పత్రిసారి అంటారు ఎవరి ఫోటోకి వాళ్ళే దండ వేసుకోవాలంటాడు. మనకు చిన్న కోపం వస్తుంది కదా. కానీ పత్రిసారి చెప్పిన టాపిక్ వేరు, బొరుసు వేరు మిత్రులారా. ఎవరి ఫోటోకి వాళ్ళే దండ వేసుకోవాలి. అర్థమే, నేను నాదిని చంపేయాలి. దేహవాసన ఉంటే నీకు దైవభావన కలగనే కలుగదు. నిజమే మిత్రులా, ఈ దేహం మీద వ్యామోహం ఈజీగా పోదు. అయితే ఈ దేహం వేస్ట్ అంటే వేస్ట్ కాదు, వేస్టే కానీ వేస్ట్ కాదు ఈ దేహం. అదే రమణ మహర్షి చాలా సింపుల్ చెప్తాడు. ఇప్పుడు ఇస్త్రాకు ఉంది, అది మనకు కావాల్సిన అన్నమే. ఇస్త్రాకు మనకు అవసరం లేదు, కానీ ఇస్త్రాకు వేసాము నీట్గా కడిగి తినేసి తినేసాము ఇసిరి పారేస్తాం. అదేవిధంగా ఈ దేహాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకొని 100 సంవత్సరాలు కాపాడుకొని తర్వాత ఇసిరిగానే ఇసిరి. కానీ ఈ కాలేజీలో అమ్మాయిలు ఏంటి సార్, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఏం సార్ 100 ఏళ్ళు ఊరికి కావాలి సార్, హ్యాపీగా 40 ఏళ్ళు తిన్నామా తినము చాలు, ఎంజాయ్ చేసాం ఊరికి పోదాం. మన అందుకు జన్మ మనం తీసుకోలేదు మిత్రులారా. కేవలము సంసారం కోసం మనం జన్మ తీసుకోలేదు మిత్రులారా. మన టార్గెట్ ఏదో ఉంది, అది మనము తెలుసుకో. ఈ లోకాన్ని మనం వచ్చామంటే ఏదో ఒక రీజన్ ఉంది, కానీ కనుక్కోవడము కొంచెం చాలా కష్టము. ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ ఉంటుంది. ఒకరు సేవతో వస్తారు, ఒకరు ప్రవచనంతో వస్తారు, ఒకరు దానంతో వస్తారు, వాళ్ళు ఉంటుంది. అది వాళ్ళు కనుక్కోవాలి మిత్రులారా. సరే మిత్రులారా, మామూలుగా మీరు విని ఉంటారు మిత్ర, విద్యా వినయ సంపన్నేషు బ్రాహ్మణే వింటారు. విద్యా వినయ సంపన్నేషు బ్రాహ్మణే హస్తిని సునిచైవ స్వాకేచ పండితా సమదర్శిన. దీనికి అర్థం కూడా వినుంటారు మిత్రులారా. చాలా సింపుల్ అన్నమాట. అది మనము తత్వం చెప్పుకుంటాం, అక్కడ సింపుల్ దాని ఏముంది, గీతలు సింపుల్గా ఉంటుంది. విద్యా వినయము కలిగిన బ్రాహ్మణి యందు, గోవు యందు, ఏనుగు యందు, కుక్క యందు, కుక్క మాంసం తినే చండాలుని యందు సమదృష్టి కలిగి ఉండాలి, అంతే. కానీ తత్వం అది కాదు మిత్రులారా. మామూలుగా వేమన గారు చెప్తారు కదా, చెప్పులోని రాయి చెవులోని జోరీగా అంటారు. చెప్పులో రాయి గుచ్చుకొని తీసినాం, వేమన ఉద్దేశము అది కాదు. బొమ్మోడు చెప్తాడు, బొరుచు చెప్పాలి. అది పుస్తకాల్లో ఉండదు మిత్రులారా, పుస్తకాలు ఉండదు. ఇప్పుడు గీతల స్టార్టింగ్లో ఏముంది, ధృతరాష్ట్ర వాచ అయిపోయింది, ఇంకేం లేదు. అంటే ధృతరాష్ట్ర చెప్పాడు, కానీ గీత చాలా పవర్ఫుల్. చెప్పిందోడు ధృతరాష్ట్రుడు 420. కానీ ఏమి రిబ్బన్ కటింగ్ చేసినోడు ధృతరాష్ట్రుడు. ఎందుకు ధృతరాష్ట్రుడు స్టార్ట్ చేశాడు దీన్ని, భగవద్గీతను అది చెప్పాలి. అది చెప్పుకోవాలనుకో ఈజీగా 3 hours పడుతుంది. అది భగవద్గీతలో ఉండదు మిత్రులారా. ఇప్పుడు ధర్మక్షేత్ర కురుక్షేత్రం సింపుల్గా ఉండదు, ధర్మక్షేత్రం కురుక్షేత్రం సింపుల్ భావం వస్తుంది. కానీ దానిలో ఎన్నో అర్థాలు, గంభీరమైన తత్వాలు సుమిత్ర. ఇక్కడ చూడండి, విద్యా వినయము కలిగిన బ్రాహ్మణుడు, దీంట్లో 5 గుణాలు ఉంది. తమో గుణము, రజోగుణము, సత్వగుణము, శుద్ధ సాత్వికము, నిర్గుణత్వం. అంటే మనము ఏ గుణములో ఉన్నా మనం తెలుసుకోవాలి. మనం తమో గుణంలో ఉన్నామా, రజోగుణంలో ఉన్నామా తెలుసుకోవాలి మిత్రులారా. ఇక్కడ విద్యా వినయము కలిగిన బ్రాహ్మణుడు ఇక్కడ నిర్గుణత్వానికి సంకేతం. మన ఓం సింబల్ కూడా చూడండి, 5 ఉంటుంది, 5 వంపులు ఉంటాయి. 5 గుణాలకు సంకేతం మిత్రులారా. చాలా గంభీరంగా ఉంటుంది ఓం కూడా. బ్రాహ్మణుడు అంటే బ్రాహ్మణుడే కాదు, మంచి వాళ్ళు నిర్గుణత్వానికి ఇక్కడ బ్రాహ్మణుడు తీసుకున్నాడు గీతాచార్యుడు. బ్రాహ్మణుడే కాదు మిత్రుల, గీతాచార్యునికి ఉద్దేశం వేరు. బ్రాహ్మణుడు అంటే ఆ క్వాలిటీస్ ఉండేవాడు, చాలా మంచిగా ఉండేవాడు, నిర్గుణత్వంలో ఉంటాడు. గోవు శుద్ధ సాత్వికం, నిజమే, శాకాహారం ఉంటుంది, ఎవరిని పొడవదు. మన ఇండియన్ గోవులు పొడవు, శుద్ధ సాత్వికం. ఏనుగు సత్వగుణం, కుక్క రజోగుణం, మురిగే తత్వం రజోగుణం. చండాలుడు మాంసం తినేవాడు ఏమి తమో గుణము. ఇక్కడ చూడు మిత్రులారా, మనము ఎవరిని దూషించకూడదు, వాడు ఏం చేసినా సరే మనము ఎవరిని తిట్టకూడదు. ఇప్పుడు మా ఆలోచండి, హరి అంటే అందరూ ఇష్టం, హరి అంటే విష్ణు ఇష్టపడతారు. అదే హరిజనుడు అంటే ఎవరు,
ఇష్టపడరు మిత్ర. ఇప్పుడు మామూలుగా వచ్చండి, మా తాత మా అవ్వ చనిపోయినారు, మనం వెంటనే పిండం పెడతాం, అంటే పైన ఇంటి పైన అన్నం పెడతాం. వెంటనే మా నాన్న వచ్చాడు, మా అవ్వ వచ్చింది, మా తాత వచ్చాడు అంటాం. నిజమే ఒప్పుకుంటాం. మా నాన్న వచ్చాడు, తాత వచ్చాడు. నెక్స్ట్ రోజు ఒడియాలు ఆడబెట్టాం, కాకి అయిపోయింది. కాకే నిన్నేమంటే మా నాన్న మా అవ్వ అన్నారు, ఈరోజు అంటే కాకి. ఇది సమదృష్ట్యా కాదు మిత్రులారా. అంతెందుకు, ఇప్పుడు స్త్రీ ఉంది, గర్భం ధరించినప్పుడు జనాభా లెక్కలు వచ్చాడు, ఎంతమంది ఉన్నారంటే ఒక్కరంటది. గమనించారు, ఆ అమ్మకి 8 నెలలు అనుకుంటాం. జనాభాకి మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారంటే ఎవరు లేదు, ఒక్క అమ్మాయి అనుకుంటాం. ఏమి ఆ వెంటనే ఉంటుంది, నేను ఒక్కడే ఉంటుంది, అద్వైతంలో ఉంటుంది. నేను ఒక్కడే ఉంటుంది, బిడ్డ కడుపులో ఉండదు ఏముంటుంది చెప్పలేదు. ఎప్పుడైతే బిడ్డ బయటకు వస్తాడో వెంటనే ద్వైతంలో వెళ్ళిపోతుంది. ఇదే మాయా. ఇంతకుముందు ఎక్కడో ఏ స్టేజ్లో అద్వైతంలో ఉంది, బిడ్డ బయట రాడనే నేను నా బిడ్డ. చూడు, మాయ చాలా గంభీరంగా ఉంటుంది. అంతెందుకు మనం ఒప్పుకోం. ఇప్పుడు సార్ మీ వయసు ఎంత అని అనుకో, నాకు 60 వచ్చింది సార్ అని. 60 వచ్చిందన్నారు కానీ 60 పోయిందని ఎవరు చెప్పరు. 40 పోయిందన్నారు, వచ్చిందంటారు కానీ పోయిందని మనోటంచే. నిజానికి పోయింది. మరణం ఎప్పుడో మనతోనే ఉంటుంది, కానీ మనం దాన్ని అంగీకరించము. ఇప్పుడు ఉంగరం వేసుకున్నాను మీతో, ఏంటంటే ఉంగరం అంటారే కానీ దాని బంగారం అని ఎవరు అనరు. కానీ సమదృష్టిలో ఉండేవాడు చూస్తారు మిత్రుడు. అంతేందుకు సుఖ మహర్షి ఉన్నాడు కదా, వ్యాసుని యొక్క కొడుకు. సుఖ మహర్షి చాలా యంగుగా ఉంటాడు, చాలా అందగాడు, పోతూ ఉంటాడు. డ్రెస్ పెద్దగా ఏముండదు, పోతూ ఉంటే దేవతా స్త్రీలు ఉంటారు మిత్రుల, స్నానం చేస్తూ ఉంటారు. వెంటనే డ్రెస్ ఏం వేసుకోరు, వెంటనే చేతులెత్తి నమస్కారం పెడతారు సుఖ మహర్షికి. నిజం మిత్రులారా. వెళ్ళిపోతాడు, వాళ్ళ డాడీ వస్తారు, ముసలాయన ఎవడు వ్యాసుడు వస్తాడు, వెంటనే గబగబని చీర కట్టుకుంటాయి మిత్రులారా. అప్పుడు అడుగుతాడు, నా కొడుకు చాలా అందంగా ఉన్నాడు, యుక్త వయసులో ఉన్నాడు, నేను వస్తే మాత్రం మీరు ఎందుకు చీర కట్టుకున్నారు? చూడండి మిత్రులారా, అతని స్టేజ్ చాలా గంభీరమైనది. అతను అంతటా బ్రహ్మాన్ని చూస్తాడు, పరబ్రహ్మను చూస్తాడు, మీరు చూడటం లేదు. వ్యాసునికే సాధ్యం కావటం లేదు మిత్రులారా. సరే మిత్రులారా, ఇది ఎక్కడికో పోతూనే ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ అందరూ మానవులే, నిజమే కదా, అందరూ మానవులే. అందరి మనస్సులు ఒకే విధముగా ఉండవు, అందరూ ఆలోచించేవారే అయినా ఒకే విషయాన్ని ఒకే విధముగా ఎవరు ఆలోచించరు. కొందరు ఆలోచనలు సత్వగుణంలో ఉంటుంది, కొందరు ఆలోచనలు రజోగుణంలో ఉంటుంది. ఇది గీత త్రివిధం వస్తుంది, అక్కడ చాలా డెప్త్గా పోతుంది. సత్వగుణం చెప్తారు, రజోగుణం అక్కడ చాలా డెప్త్గా అవుతుంది, ఇక్కడ సింపుల్గా ఉంటుంది. కొందరు సత్వగుణంగా మాట్లాడతారు, మంచిగా మాట్లాడతారు. కొందరు రజోగుణం ప్రధానంగా ఉంటుంది, కొందరు తమో గుణంగా ప్రధానం ఉంటుంది. అది మాటలు కావచ్చు, చేష్టలు కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే భిన్న మనస్తత్వాలు కలిగిన మానవుల యొక్క ప్రవర్తనను సమంగా వెచ్చడం, సమానముగా చూడడం సాధ్యమవుతుందంటే సాధ్యమో కాదు. అంతే, బయట అవసరం లేదు. మన ఇంట్లోనే మన కొడుకు చాలా డిఫరెంట్గా ఉంటాడు, కూతురు డిఫరెంట్గా ఉంటుంది, భార్య కూడా. అందరూ ఒకేలాగా మాత్రము ఉండరు, ఎవరికి సాధ్యం. ఇదే విచిత్రం. కానీ ఈ సమదర్శనము ధ్యానికి మాత్రము, ఆత్మజ్ఞానికి మాత్రము సహజ లక్షణము. ఇప్పుడు మామూలుగా చూడండి, ఆవులు 1,00,000 ఆవులు ఉన్నాయి, 1,00,000 ఆవులు ఉన్నా సరే దాని పాలు మాత్రము తెలుపుగానే ఉంటుంది. అదే విధముగా ధ్యాని, కఠోరమైన సాధన చేసేవాడు అందరిలోనూ పరమాత్మనే దర్శిస్తాడు. వీళ్ళు స్త్రీలు, వీళ్ళు పురుషులు అనే ఆలోచన వాళ్ళకి రాదు. ఇప్పుడు అంతెందుకు, ఏదైనా భగవద్గీత చెప్తుందా? భగవద్గీత ఒకటే కాదు, ఫ్యాను భగవద్గీత చెప్తుంది, ఏమి సెల్ ఫోన్ భగవద్గీత చెప్తుంది, ఏదైనా టెంకాయ ప్రతి ఒక్కటి భగవద్గీత చెప్తుంది. నువ్వు జాగ్రత్తగా సూక్ష్మంగా ఆలోచిస్తే ఏదైనా సరే భగవద్గీత చెప్తుంది మిత్రుల. సింపుల్, మనం తినే అన్నం కూడా భగవద్గీత చెప్తుంది. ఇప్పుడు అన్నం ఉంది కదా, అన్నం తినడు, అన్నం ఎక్కడి నుంచి వచ్చింది? ఒడ్డు నుంచి వచ్చింది కదా. ఇప్పుడు ఒడ్డు ఉంది కదా, ఆ ఒడ్డుకి చూడండి ఎన్ని ఉంటుంది, అతుక్కొని 1, 2, 3, 4 ఒక లేయర్స్ ఉంటుంది, 4, 5 లేయర్స్ ఉంటుంది. ఆ ఒడ్డుని నాటడం ఏమవుతుంది, మళ్ళీ వస్తుంది. ఆ ఒడ్డు తీసి మా నాట వస్తుందా? రాదు. పొట్టు ఉండిన వడ్ల గింజ, పొట్టు వీడిన బియ్యమి, పాసబద్ధుడు జీవుడగును, పాసముక్తుడే పరమశివుడు,
తత్వసారము తెలుసుకోరన్నా. ధర్మ సూక్ష్మం అంటే భార్యతో అటాచ్మెంట్, కొడుకుతో అటాచ్మెంట్. అంటే వదిలేమంటే భగవద్గీత ఒప్పుకోలేదు. వదిలేమని ఎప్పుడు చెప్పదు. భార్యతోనే ఉండాలి, కొడుకుతోనే ఉండాలి, కానీ అటాచ్మెంట్ ఉండకూడదు. ఉంటే ఆనందంగా ఉండు, లేకపోతే ఆనందంగా ఉండు, అతీతంగా ఉండాలి. అదే టెంకాయ కూడా ఇస్తుంది. ప్రతి ఒక్కటి భగవద్గీత అదొకటే కదా. ఇప్పుడు టెంకాయ ఉంది, టెంకాయ పెంకు ఉంది కదా, ఆ పెంకు మనం లోపల ఒకసారి టెంకాయ ఉంది కదా, ఆ నీరు ఒకసారి ఉప్పుగా ఉంటుంది, ఒకసారి తీయగా ఉంటుంది. నిజంగా మిత్రులారా, అంటే ఒకసారి ఫ్యామిలీలో బాగుంటారు, బాగా మాట్లాడతారు, ఒకసారి అందరూ తిడతారు, ఒకసారి టెంకాయ కుళ్ళిపోతుంది, అంటే అందరూ చనిపోతారు. అయినా సరే నువ్వు ఎలా ఉండాలి? టెంకాయ పెంకులాగా ఉండాలి. ఇంట్లో వాళ్ళ మెచ్చుకున్నా టెంకాయ పెంకులా, తిట్టినా అలాగే ఉండు. ఎవరైనా లేకపోయినా సరే ఎలా ఉండాలి? టెంకాయ పెంకులాగా ఉండాలి. ఇదే మిత్ర చాలా సింపుల్ భగవద్గీత. ఏదైనా సరే ప్రతి ఒక్కటి అంతెందుకు, త్రాసు ఉంది కదా, తూకం ఉంది కదా, తూకం చూడండి, ముళ్ళు ఉంది కదా, ఆ ముళ్ళు ఈ పక్క బంగారం ఉంది, ఈ పక్క ఇది ఉంది, రాయి ఉంది. అది రాయి మీద కానీ బంగారం మీద కానీ వ్యామోహం ఉండదు, దానికి సమత్వమే. అంతెందుకు, తల్లి తీసుకోండి, తల్లికి 4 బిడ్డలు ఉంటారు, 4 ఒకలాగా ఉంటారు. ఒకడు మంచోడుగా ఉంటాడు, ఒకడు చెడ్డవాడు. అయినా సరే తల్లి 4 సమానముగానే చూస్తుంది. ఇక్కడ శుద్ధ సాత్విక గుణము కలవారు ఎవరంటే బ్రాహ్మణులు. అది మంచివారు, వీరు ఉత్తములు. మనము ఏ కేటగిరీలో ఉన్నాం మనం తెలుసుకోవాలి. మనం ఉత్తములో ఉన్నామా, మధ్యములో ఉన్నామా, అధముల్లో ఉన్నామా, అధమాధముల్లో ఉన్నామా, మనం ఏ క్యారెక్టర్లో ఉండాలి అన్ని భగవద్గీత చెప్పింది మీద. భగవద్గీత చాలా సింపుల్గా ఉంటుంది. శుద్ధ సాత్విక గుణము గలవారు వీళ్ళు ఉత్తములు, మంచి క్వాలిటీ. సాత్విక గుణము గలవారు ఏనుగు లాంటి వారు, అంటే మధ్యములు, క్వాలిటీ పడిపోయింది. ఇప్పుడు బస్సులు ఉన్నాయి కదా, లగ్జరీ బస్ ఫస్ట్ హై క్వాలిటీ, తర్వాత ఎక్స్ప్రెస్, తర్వాత ఆర్డినరీ బస్, అన్నీ విజయవాడ పోతాయి కానీ దాంట్లో క్వాలిటీ ఉన్నది. ఇప్పుడు బాస్మతి రైసు, మామూలు రైసు, రేషన్ బియ్యం ఉందా, అన్నీ అన్నమే, దాంట్లో క్వాలిటీస్ ఉంటుంది. అదే విధంగా మనం ఏ కేటగిరీలో ఉన్నాం, ఏమి ఉత్తముల్లో ఉన్నామా, మధ్యము. రజోగుణము కలిగి వారు ఎలా అంటారంటే కుక్క లాంటి వారు, వీళ్ళు అధములు, అంటే ఉసుక్కుమంటే అరిచేవాళ్ళు. భార్య మీద, కొడుకు మీద ఎవరు అరుస్తున్నారో వాళ్ళు అధములు. నెక్స్ట్ ఎవరైతే తమో గుణము కలవారు, చండాలుడు, వీళ్ళు అధమాధములు. ఎవరైనా సరే మనుషులే కాదు మిత్రులారా, ఏ జంతువునైనా సరే సమదృష్టితో చూచేవాడు వాడే జ్ఞాని, వాడే యోగి, వాడే పండితుడు. ఈ ఆధ్యాత్మిక విషయంలో నేను ధ్యానము చేస్తానంటే కుదరదు మిత్రుడు. ధ్యానం ఒకటి సరిపోదు, వినయము కూడా ఉండాలి. విద్యా దదాతి వినయం, వినయాతి పాత్రతం, పాత్రత్వ ధనమాప్నోతి ధనాధర్మం తతసుకు. నువ్వు ఎంత చదువుకున్నా సరే, నువ్వు గొప్ప ధ్యానం చేసినా సరే, నీకు వినయం లేకపోతే బూడిదలో పోసిన పన్నీరుతో సమాన మిత్రులారా. వినయం లేకపోతే రాణించరు. ఎందుకంటే నీకు వినయం లేకపోతే అహంకారం వస్తుంది, నీ అహంకారం నిన్ను తొక్కేస్తుంది. ఈ ధ్యానముతో జ్ఞానం వస్తుంది. నువ్వు ధ్యానం చేసినట్టుకో జ్ఞానం వస్తుంది, ఆ జ్ఞానముతో వినయం వస్తుంది, వినయముతోనే నువ్వు ముక్తిని పొందగలవు. పైలోకానికి వెళితే మీరు ఎంత గొప్పవారు అని చూడరు మిత్రుడా. వినయం, మీకు ఎంత వినయము ఉంది ఏమి, అది ముఖ్యంగా వస్తుంది. వినయము లేకపోతే అంత చాలా వ్యర్థమవుతుంది. మామూలుగా చూడండి మిత్రుడా, పరిస్థితులన్నీ అన్నీ మనకు అనుకూలంగా ఉండవు. మామూలుగా ఏమంటారు, ఏది రెడీమేడ్గా ఉండదు. నేను అనుకుంటాను నా భార్య నాకు తగ్గట్టే ఉండాలి, కుదరదు. నేను ఎక్కడ పుట్టాను, నా భార్య ఎక్కడో కడపలో పుట్టింది, ఏమి నా తగ్గట్టు ఉంటుందా? ఏది రెడీమేడ్గా ఉండదు. అత్త కూడా నాకు మా అమ్మలాగా అనుకూలంగా ఉండాలంటే కుదరదు. ఎవరు రెడీమేడ్గా ఉండరు. ట్రై చేయండి, మార్చుకొని ట్రై చేయండి. మన మనస్తత్వం వేరు, వాళ్ళ మనస్తత్వం వేరు. ట్రై చేయండి, లేకపోతే గమ్ముని చూస్తూ ఉండిపోలేదు అన్నీ. కానీ ధ్యానం ఏం చేశాడు, పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోయినా సరే ఆ పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునేవాడు పిరమిడ్ మాస్టర్ మిత్రులారా. ఇక్కడ చూడండి మిత్రులారా, ఎవరైనా సరే ఇప్పుడు సమదర్శిన ఉంది కదా, ఇప్పుడు మామూలుగా చూడండి సార్, ఇది మధ్యలో నిలపలేము సార్, పోతానే ఉంటుంది. 5 minutes అన్నారు కదా, ఈ విద్యా వినయం మీద అది ఎత్తి అనుకో పోతానే ఉంటుంది. లాస్ట్లో మళ్ళీ ఎప్పుడు చూస్తాం మిత్రుల. మామూలుగా చూడండి, తింటే మామూలుగా వింటే మహాభారతమే వినాలి, తింటే
గారెలే తినాలి. ఎందుకు గారెలే తినాలి? మసాలా కూడా తినచ్చు కదా. తత్వం చాలా గంభీరం. ఊరికే కాదు మిత్రుల, గరికపాటి చాలా అద్భుతంగా చెప్తారు మిత్రుల. ఊరికే కాదు, ఎందుకు ఉద్వడే తినాలి, మసాలా తినచ్చు కదా. ఊరికే మన సామెత ఊరికే పుట్టుకురావు మిత్రుల. ఏదైనా సరే ఇప్పుడు చింతకాయ, మంది ఏదైనా సరే మన సనాతన ధర్మం చాలా అద్భుతమైనది. ప్రతి ఒక్క దాంట్లో భగవద్గీత చింతకాయ, ఏదైనా సరే అస్వస్థత ప్రతి ఒక్కటి చింతకాయ. చింతపండు చింతకాయ, కాయం అంటేనే దేహము. నిజం మిత్రుల, సంస్కృతిలో కాయం అంటే దేహము, చింతకాయ కాయం అంటే దేహము. ఈ కాయములో, ఈ దేహములో చింత ఉన్నంత వరకు, నువ్వు ఆలోచన అంతవరకు ఇక్కడే పడి ఉంటావు. ఈ కాయములో చింతలే ఉండకూడదు. అందుకే వింటే మహాభారతం వినాలి, తింటే గారెలే తినాలి. నిజంగా మిత్రులా, కూర్చుంటే ధ్యానంలోనే కూర్చొని, కట్టితే పిరమిడ్లే కట్టాలి. నిజంగా మిత్రులా, మామూలుగా పర్వతాలకు లోయ ఎక్కువ, సముద్రాలకు లోతు ఎక్కువ, సామాన్యులకు మాటలు ఎక్కువ, ధ్యానులకు ఓపిక ఎక్కువ. ఇంత ఓపికగా వినుకో. మీకు ధన్యవాదాలు మిత్రులారా.